వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం సహజంగా గర్భం పొందాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఈ టాపిక్ మీద మంచి అవగాహనని పొందండి. మరి ఈ సహజంగా గర్భం పొందాలి అంటే ఎవరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చూద్దాం. జనరల్గా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మ్యారేజ్ చేసుకోవటమే లేట్ మ్యారేజెస్, కానీ వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలా అని చెప్పేసి ప్రెగ్నెన్సీని డిలే చేయటం జరుగుతుంది. అది ఒక కేటగిరీ ఆఫ్ కపుల్స్ అయితే, ఇంకొక కేటగిరీ హస్బెండ్ ఎక్కడో ఉంటారు, వీళ్ళు యొక్క ఉద్యోగ రీత్యా వేరువేరుగా ఉంటారు, కానీ మ్యారేజ్ అయ్యి వాళ్ళ అమ్మాయి అత్తగారింట్లోనో లేదంటే అబ్బాయి ఫారిన్ కంట్రీస్లోనో ఇంకెక్కడైనా సమ్ అదర్ ఏరియాస్లో జాబ్ చేయటం వల్ల ఈ యొక్క ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కూడా డిలే అవుతుంది. సో ఇలా ఎన్నో ఇష్యూస్ ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మీ యొక్క ఏజ్ని బేస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీని ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో 35 ఇయర్స్ తర్వాత ఎగ్ యొక్క క్వాంటిటీ, స్పోమ్ యొక్క అంటే వీర్య కణాల యొక్క నాణ్యత మొత్తం కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. మీరు మీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకున్న టైంకి మీలో ఆ యొక్క నాణ్యత, ఎగ్ యొక్క క్వాలిటీ కావచ్చు, వీర్య కణాల క్వాలిటీ కావచ్చు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఏజ్ని మైండ్లో పెట్టుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిది. కావాలంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాక యాక్టివిటీస్ని, మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్ని అది కూడా గోల్ తర్వాత సెట్ చేసుకోవచ్చు. కానీ ఏజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇన్ఫర్టిలిటీ రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. సో మీ యొక్క ఏజ్ని బేస్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, న్యూగా కపుల్స్ ఎవరైతే ఉన్నారో 1 year వరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడానికి ప్రయత్నించండి. సో ఈ న్యాచురల్గా అంటే 1 year దాకా కూడా న్యాచురల్గా కలిసి న్యాచురల్గా మీరు ట్రై చేసుకొని మీ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వితిన్ 1 yearలో మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. లేదు మేము ఇంకా ఈ యొక్క ప్రాసెస్లో ఎలా మా ఎగ్ రిలీజ్ అయిందని తెలుసుకోవాలి, ఎప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి అనేది ఉన్నట్లయితే ఈ నార్మల్ సైకిల్లో అండం రిలీజ్ అయ్యే 2 రోజుల ముందే మీకు బాడీ బేసల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టెంపరేచర్ చూసినట్లయితే 98.6 degree ఫారెన్హీట్లో ఉన్నప్పుడు మీ అండం రిలీజ్ అయిన 2 days ముందు ఎలా ఉంటుందంటే మీ బాడీ టెంపరేచర్ అనేది 99 రావటం, లేదంటే 100 కూడా సమ్టైమ్స్ 100 రావటం లాంటివి చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మీకు వేరియేషన్ అనిపిస్తుందో ఈ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వటం, కొంచెం నీరసంగా ఉండటం, వైట్ డిశ్చార్జ్ అయినట్లు అనిపించడం, ఇలా ఉంటే మీకు అండం రిలీజ్ అవుతున్నట్లు ఇచ్చే సంకేతాలు అనమాట. సో ఆ టైంలో ప్లాన్ చేసుకొని మీరు మీ హస్బెండ్తో కలిసినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. లేదు మాకు ఆ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, మరి ఏదైనా ఇంకేదైనా పద్ధతి ఉందా అండం రిలీజ్ అయినట్టు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అండి, ఈ LH కిట్ అనేది కూడా ఎగ్జాక్ట్గా మీకు రిజల్ట్ని ఇచ్చే యూరిన్ కిట్ ప్రెగ్నెన్సీ లాగానే ఈ LH కిట్ కూడా అవైలబుల్గా ఉంది అన్ని మార్కెట్స్లో. సో ఈ LH కిట్ని తీసుకొని పీరియడ్స్కు ముందు డైలీ మీరు చెక్ చేసుకున్నట్లయితే, అది కూడా యూరిన్ శాంపిల్ ద్వారానే మీరు మిడ్ మార్నింగ్ అంటే 12 o'clock టైప్లో అలా చెక్ చేసుకున్నట్లయితే 2 lines వచ్చింది అంటే మీ అండం రిలీజ్ అయినట్టు అనమాట. మీ ఆ సమయం నుంచి ఒక ఆల్టర్నేట్ డేస్ కానీ డైలీ కానీ 1 week వరకు మీ హస్బెండ్తో స్పెండ్ చేయటం, రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీరు అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ LH కిట్ అనమాట. LH కిట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అండం రిలీజ్ అయిందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేదు మాకు అది కూడా కొంచెం టఫ్గా ఉంది అనుకుంటే ఫాలిక్యులర్ స్టడీస్ అంటే పీరియడ్ అయిపోయినా 5th డేనో 3rd డేనో అదే డాక్టర్ ఒపీనియన్ తీసుకొని మీరు ఆ టైంలో పోతే వాళ్ళు స్కాన్ తీయటం జరుగుతుంది. అండం ఎంత సైజులో ఉంది, అది రిలీజ్ అయిందా లేదా, అది పక్వానికి వచ్చిందా లేదా అనేది క్లియర్గా స్కాన్లో చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినా కూడా అంటే డాక్టర్స్ ఎనీవే
ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు మీరు రిలేషన్షిప్లో ఉండమని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా వితిన్ 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే మంత్ ఫుల్గా మీ హస్బెండ్తో కలిసి లేకపోయినా కూడా ఆ టైంలో అండం రిలీజ్ అయిన ఒక 4 డేస్ అలా ప్లాన్ చేసుకొని మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ ప్రకారం ప్రెగ్నెన్సీ లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకున్నట్లయితే అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూసినట్లయితే మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఫస్ట్ థింగ్ చూసినట్లయితే బాగా ఎక్సర్సైజ్ చేయాలి. మీ బాడీ మాస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ అనేది చేయటం వలన మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పటికీ మీకు పీరియడ్స్ అనేది డిలే అవుతుంది, అండం రిలీజ్ అయ్యేది కూడా డిలే అవుతుంది, లేదంటే పీసీఓడి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ని ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు బాడీని కంట్రోల్ చేసుకోవాలి. మీ యొక్క బాడీ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్గా మీ బిఎంఐని మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ, అంటే అవుట్ సైడ్ ఫుడ్స్ని లైక్ జంక్ ఫుడ్స్ కావచ్చు, లేదంటే చైనీస్ ఫుడ్స్ కావచ్చు, రోడ్ సైడ్ ఫుడ్స్ కావచ్చు, ఫ్రైడ్ ఐటమ్స్ కావచ్చు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మైదా స్టఫ్డ్ ఫుడ్స్, వీటన్నిటిని అవాయిడ్ చేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ బాడీ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మేడం మా కాఫీ టీ అనేది చాలా అడిక్ట్ అయిపోయాము, పర్ డేకి ఎన్ని కప్స్ ఆఫ్ టీ తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అని కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ కాఫీ టీ అనేది కెఫిన్ అనేది బెటర్ టు అవాయిడ్ అని చెప్పొచ్చు. కానీ మాకు అడిక్ట్ అయిపోయాం మేడం, మాకు ఒక రోజు కన్నా ఏంటంటే అట్లీస్ట్ ఒక కప్పు కూడా తాకపోతే మాకు హెడేక్గా వస్తుంది అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఒక 1 or 2 కప్స్ అనేది యాక్సెప్టబుల్ అనమాట. అంతకు మించి ఎక్కువ కప్స్ ఆఫ్ కాఫీ కానీ టీ తీసుకోవటం వలన అసిడిటీ లాగా రావటం, లేదంటే కెఫిన్ ఎక్కువైపోయి అరుగుదల తక్కువ అవ్వటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీంతో పాటు స్లీపింగ్ ప్యాటర్న్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పర్ డేకి 7 to 8 అవర్స్ డీప్ స్లీప్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉంటుందో బాడీ కూడా మొత్తం మీకు నార్మలైజ్ అయిపోతుంది అనమాట. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకోండి, ఫ్రెష్ జ్యూసెస్ని ఎక్కువగా తీసుకోండి, వాటర్ ఇంటేక్ని ఎక్కువగా తీసుకోవటం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఇదండి వీడియో. త్వరగా గర్భం రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, రెస్ట్రిక్షన్స్ ఏంటి, ఎలా రెగ్యులేషన్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.